అప్పాజీ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అప్పాజీ గారు అప్పాజీ గారు ప్లీజ్ జాయిన్. రైట్, ఈ సినిమా గురించి ముందుగా మాట్లాడడానికి మ్యూజిక్ డైరెక్టర్ ని ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మ్యూజిక్ డైరెక్టర్ బాబీ గారు. చేసుకుంటూ కంపోజ్ చేయడం జరిగింది. అలా కూడా దగ్గర కూర్చొని చాలా బాగా చేశాము. చాలా బాగా వచ్చిందండి. రియాలిటీ కథ ఇది. రామచంద్రవాసు చాలా బాగా చేశారు. హీరో గారు అవుతుంది, హీరోయిన్ అవుతుంది, ఎంత ప్రూవ్ అవుతుంది. చాలా బాగా చేశారు. మీరందరూ ఆశీర్వదించాలని నన్ను క్షమించాలి. ఇందులో చాలా మంది నాకు తెలియదు. ఓకేనా? ముందుగా మీరందరూ నన్ను క్షమించాలి. మీలో చాలా మంది నాకు తెలియదు, నేను కూడా మీకు తెలియదు. సో అందుకని అడ్రస్ చేయలేకపోతున్నాను. ఇక్కడ విచ్చేసిన ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. దామోదర్ ప్రసాద్ సార్ ఎవరైనా సరే ఫిల్మ్ ఛాంబర్లో ప్రొడ్యూసర్గా ఎన్రోల్ చేసుకుంటే ఒక మీటింగ్ పెట్టి ఒక కౌన్సిలింగ్ ఇస్తుంటారు. వీలైనంత వరకు మూవీ ఇండస్ట్రీ అంటే మీరు చూడండి, 1కి 2 సార్లు 10 సార్లు 100 సార్లు ఆలోచించండి. ఒక సినిమా ప్రొడ్యూస్ చేసే ముందు కానీ డైరెక్ట్ చేసే ముందు కానీ 1కి 100 సార్లు ఆలోచించండి అని చెప్తుంటారు. సో నాకు కూడా అలా చెప్పిన వాళ్ళే. థ్యాంక్ యూ సార్. మీ సజెషన్స్ అన్నీ నాకు గుర్తున్నాయి సార్. ఆ మీటింగ్లో నేను ఉన్నాను. మీరు ఆ ఫిల్మ్ ఛాంబర్లో ప్రొడ్యూసర్స్ అందించిన సజెషన్స్ అన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మూవీ ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. సార్ మీ సజెషన్స్ అలాగే ఇస్తున్నాను సార్. ఇస్తేనే యూజ్ అవుతుంది. చాలా వేగంగా అందరూ వచ్చేసి సినిమా తీసేయకుండా లోటుపాటు తెలుసుకొని ముందుకెళ్ళండి అని ఒక గైడెన్స్ ఇస్తుంటారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. అది చాలా అవసరం సార్. అందరికీ కూడా చాలా అవసరము. ఇక్కడ ఏదో వస్తుంది లేకుంటే బాగా భయంకరమైన బిజినెస్ అయిపోతుందనే ఉద్దేశంతో వచ్చేవాళ్ళు కాకుండా రియాలిటీ అనేది ఏమో చెప్తున్నారు. చాలా మంచి విషయం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సముద్ర స్థాయి గురించి చెప్పాలంటే నేను సినిమాలు చూశాను, చాలా సినిమాలు చూశాను సార్. మీ ప్రకారం నేను నిలబడ్డాను అంటే చాలా సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఈ అకేషన్ మేము ఇచ్చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే చాలా మంది అడ్రస్ చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చారు, నాకు అవకాశం ఇచ్చారు అని చెప్పారు. నిజానికి నేను ఎవరికి అవకాశం ఇవ్వలేదు. వాళ్ళ టాలెంటే వాళ్ళకి అవకాశం ఇచ్చేలా చేసింది. నేను ఎవరు సజెస్ట్ చేసినా, ఎవరు సజెస్ట్ చేయకపోయినా కూడా ఎవరో రికమెండ్ చేశారు లేదు వాళ్ళని తీసుకోవాలంటే లేదు, తీసుకోలేదు. వాళ్ళ ప్రీవియస్ మూవీస్ చూసి నాకు ఓకే అనిపించిన తర్వాతనే ఈ క్యారెక్టర్కి యాప్ట్గా ఉంటారు అని అనిపించిన తర్వాతనే తీసుకున్నాను. అందరూ చాలా మంది సీనియర్స్ ఉన్నారు, అందరూ సపోర్ట్ చేశారు. చాలా సపోర్ట్ చేయబట్టే మన మూవీ ముందుకు వచ్చింది, రిలీజ్ వరకు వచ్చాము. డైరెక్షన్ డిపార్ట్మెంట్ కావచ్చు, కెమెరా డిపార్ట్మెంట్ కావచ్చు, మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు, అందరూ ఎవ్రీబడి సపోర్టెడ్. మన సీనియర్ నటులు చాలా మంది ఉన్నారు. సంజయ్ గారు రాలేదు మరి. అలాగే టెంపరవంశీ గారు ఉన్నారు, భద్ర ఉన్నారు, అప్పాజీ గారు ఉన్నారు. అప్పాజీ గారు ఇవాళ వచ్చినారు. సో అందరూ సీనియర్స్ జూనియర్స్ అని అది కాకుండా నన్ను ఎప్పుడు అలా ట్రీట్ చేయలేదు వాళ్ళు. నేను చెప్పిన షాట్ కానీ చెప్పిన సీన్ కానీ అలాగే చేయడం జరిగింది. రీటేక్ చేసుకున్నా కూడా ఓపిక చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కోఆపరేషన్. అందరూ కూడా కోఆపరేట్ చేశారు ఎవ్రీబడి. అందుకని మనం ఇవాళ రిలీజ్ వరకు వచ్చాము. థ్యాంక్ యూ సో మచ్. అచ్చబాబు గారు డిస్ట్రిబ్యూటర్ బాధ్యత తీసుకున్నారు.
యాక్టివ్గా చేస్తున్నారు, చాలా యాక్టివ్గా చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి రాజబాబు గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడున్నారు మీరు? థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చెప్పింది మీరు వినకుండా మీరేమైనా చెప్తే నేను వినాలనుంది. ట్రైలర్ లాంచ్ చేసాము, మీకు ఎలా అనిపించింది? థ్యాంక్ యూ. సాంగ్స్ అండి థ్యాంక్ యూ. ఇంకా సాంగ్స్ బాగున్నాయా? థ్యాంక్ యూ. కొంచెం లౌడ్గా ఇస్తే కొంచెం హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఏమైనా అడగాలంటే అడగండి ప్లీజ్. మీరు అందుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీడియా తరఫున మీకు మీడియా తరఫున నా తరఫున మీ సినిమా కావాల్సిన సహాయం ఏదున్నా నేను తప్పనిసరిగా అందిస్తానని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది రివ్యూస్. థ్యాంక్ యూ సో మచ్. హీరో గారు, మీ బ్యానర్లో కొత్త హీరో అవకాశం ఇస్తారా లేకుంటే హీరోగా? So we all are waiting. Wishing you all the very best. Thank you. This is Monica signing off. మౌనిక గారు ఒక నిమిషం అండి, మీరు రోజు ఇచ్చినట్టుంది. మీరు రోజు ఇచ్చారు యశ్ గారికి. అవును, నీకు ఈరోజు ఇవ్వలేదు. సాయంత్రం లిరిక్స్ వస్తాయి నాకు. ఈరోజు సాయంత్రం లిరిక్స్ నాకు పంపిస్తారు సార్. ఈ దీని మీద ఓకే, నెక్స్ట్ సినిమా వాడుకోవచ్చు. ప్రాబ్లం ఏముంది? సో నెక్స్ట్ సినిమా రాశారు అయిపోయింది. సరే, మావి మీరు ఎలాగో మైక్ తీసుకున్నారు కాబట్టి ఈ సినిమాలో ఒక చిన్న పాట పాడచ్చు కదా. Just ఒక line. ఒక line, please. ఈ దీంట్లో గురుగుల మీద ఒక సాంగ్ ఉంది. గురుగులంటే మనం చనిపోయినప్పుడు బొంగు పేలాలంటారు. గోవిందా గోవింద అనేస్తారు కదా ఆ మరమర్లు. ఆ బురుగుల మీద ఒక సాంగ్ చేయడం జరిగింది. ఆ బురుగుల మీద సాంగ్ నా స్టూడియోలో ఒక 20 minutes లో రాశారు. సార్ కూర్చొని 20 minutes లో రాసి ఇచ్చేసి వెళ్ళిపోయారు. అదే దీంట్లో ఏడేడు దండాలయ్యా. ఈ సాంగ్ ఎమోషనల్ సాంగ్ అండి, చాలా చాలా బాగుంటుంది. చాలా మంచి కాన్సెప్ట్ సాంగ్. సార్ అన్ని లిరిక్స్ అంతా సారే రాసినట్టు జరిగింది. మంచి అవకాశం ఇచ్చారు యశ్ గారు. ఇలాంటి అవకాశాలు చాలా ఇవ్వాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ యశ్ గారు. ఈ రోజు 100% లిరిక్స్ వస్తారు ఈరోజు సాయంత్రం. వెరీ గుడ్ అండి, ఆల్ డన్. జూలై 24th సో చంద్రప్పన్ మూవీ మీరందరూ థియేటర్లో చూసి డెఫినెట్గా ఆదరించాలని యశ్మన్ గారు. సక్సెస్ ఇస్ వెయిటింగ్ అండి. ఆల్ ది బెస్ట్, టేక్ కేర్. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.